హలో అండి, నమస్తే. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ గురించిన కొన్ని పాయింట్స్ చెప్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకొని మార్కింగ్ వేసుకుంటాము. మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఎలా మార్కింగ్ వేయాలనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ చుట్టూ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ని డ్రా చేసేటప్పుడు నడుము వద్ద 2 ఇంచెస్ ఇలా పైకి ఫోల్డ్ చేసి లైన్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ని ఇలా పొడిగిస్తూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ను కూడా మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫిట్టింగ్ లైన్ మార్కింగ్ ఎలానైతే ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసినప్పుడు ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి కాజా పట్టి వద్ద మనకి కొద్దిగా పేపర్ తక్కువగా ఉంది కాబట్టి వేరే పేపర్ని యాడ్ చేసి డిఫరెన్స్ అనేది చూపిస్తున్నాను. ఇలా నడుము దగ్గర లైన్, అదేవిధంగా హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర లైన్ డ్రా చేసినప్పుడు మనకు ఎంత పేపర్ అయితే తక్కువ పడిందో తెలుస్తుంది. దీన్ని బట్టి మనం క్రాస్ బెల్ట్ని కట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఆర్మ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేస్తున్నాను. ఇలా 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసి కర్వ్ స్కేల్తో కానీ లేదంటే హ్యాండ్తో కానీ కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ మార్కింగ్ వేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా 6 కానీ 6.5 ఇంచెస్ కానీ తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ హైట్ తక్కువగా కట్ చేసుకున్నప్పుడు విడ్త్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్ అయినా ఎక్కువగా తీసుకుంటే రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బస్ట్ లైన్ని మెజర్ చేసుకోవాలి. ఈ బస్ట్ లైన్ అనేది చెస్ట్కి కింది భాగంలో ఉంటుంది. ఈ బస్ట్ లైన్ మార్కింగ్ చేసుకోవడానికి ఫార్ములా వచ్చేసి చెస్ట్ +2 డివైడెడ్ బై 4 చేసినట్లయితే మనకు ఈ బస్ట్ లైన్ అనేది వస్తుంది. ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి 40 ఇంచెస్ కాబట్టి 40 + 2 డివైడెడ్ బై 4 చేసినట్లయితే మనకు 10.5 ఇంచెస్ అనేది వచ్చింది. ఈ 10.5 ఇంచెస్కి నేను మార్కింగ్ వేశాను. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మనం డాట్ వేయడానికి, నెక్ జాయింట్ చేయడానికి, అదేవిధంగా షేప్ బెల్ట్ జాయింట్ చేయడానికి కొద్దిగా పేపర్ని లీవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 ఇంచ్ వరకు తీసుకుంటున్నాను. మిగతాది హుక్స్ పట్టి కాజా పట్టి కోసం మార్కింగ్ వేస్తున్నాను. ఈ హుక్స్ పట్టి కాజా పట్టి అనేది కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది. కస్టమర్స్ కొందరు హుక్స్ పట్టి కాజా పట్టి పెద్దగా ఉంటే ఇష్టపడతారు, కొందరు చిన్నగా ఉంటే ఇష్టపడతారు. ఈ హుక్స్ పట్టి చిన్నగా కావాలనుకున్న వాళ్ళకి ముందుగా మనం మొత్తం హుక్స్ పట్టి పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. దాంట్లో షేప్ బెల్ట్కి మనం ఎంత తీసుకుంటామో ఆ కొలతను వదిలి మిగతాది హుక్స్ పట్టి కోసం మార్కింగ్ వేసుకోవాలి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా హుక్స్ పట్టి 6 ఇంచెస్ వచ్చే విధంగా నేను మార్కింగ్ వేస్తున్నాను. అంటే ఇక్కడ 3 ఇంచెస్ హుక్స్ పట్టి తీసుకొని మిగతా 3 ఇంచెస్ నేను షేప్ బెల్ట్లో యాడ్ చేస్తాను. ఇక్కడ డాట్ మార్కింగ్ వేసే విధానంలో కూడా డిఫరెన్స్ అనేది చెప్తాను. ముందుగా మనం రెగ్యులర్గా వేసే డాట్ మార్కింగ్ ఎలా ఉంటుందంటే హుక్స్ పట్టి నుంచి 2.5 ఇంచెస్ డిస్టెన్స్లో మనం మెయిన్ డాట్ మార్కింగ్ చేస్తాము. ఇక్కడ నేను 3.5 ఇంచెస్ డిస్టెన్స్లో తీసుకొని రెండు వైపులా 1 ఇంచ్ డిఫరెన్స్తో మెయిన్ డాట్ అనేది మార్కింగ్ వేస్తున్నాను. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత హుక్స్ పట్టి దగ్గర వేసిన మార్కింగ్ని మెయిన్ డాట్ మార్కింగ్ని కలుపుతూ లైన్ మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా సైడ్ జాయింట్స్ వైపు 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ పైకి మార్కింగ్ వేసుకొని ఈ మెయిన్ డాట్ మార్కింగ్ని సైడ్ జాయింట్ దగ్గర మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇలా మనకి క్లాత్ కానీ పేపర్ కానీ తక్కువగా ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసుకోవాలి. నార్మల్గా మనం వేసే డాట్ మార్కింగ్ ఇక్కడ నుంచి పైకి 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ తీసుకొని డాట్ మార్కింగ్ వేస్తాము. కానీ పర్ఫెక్ట్గా మెయిన్ డాట్ వేసే విధానం ఎలాగుంటుందంటే మనం హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి బస్ట్ పాయింట్ మెజర్ చేసుకోవాలి. ఈ బస్ట్ పాయింట్ ఎలా వస్తుందంటే ఫుల్ బస్ట్ డివైడెడ్ బై 10 చేసినట్లయితే మనకు బస్ట్ పాయింట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ నేను 42 ఇంచెస్ బస్ట్ తీసుకున్నాను కాబట్టి 42 డివైడెడ్ బై 10 చేసినట్లయితే 4.2 అనేది వస్తుంది. ఇక్కడ నేను బస్ట్ పాయింట్ని 4.2 ఇంచెస్గా మార్కింగ్ వేశాను. ఇప్పుడు
అదే 4.2 ఇంచెస్ని కింది వైపు మార్కింగ్ వేసుకొని దాంట్లో హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి. ఇలా హాఫ్ ఇంచ్ తగ్గించుకొని మెయిన్ డాట్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ హైట్ మార్కింగ్ వేసాం కదా, మెయిన్ డాట్ విడ్త్ అనేది కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ విడ్త్ అనేది ఎంత తీసుకోవాలనేది కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది, లేదా సైజ్ బ్లౌజ్లో మనకు ఏ విధంగా మెయిన్ డాట్ విడ్త్ ఉందో దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మొత్తం మెయిన్ డాట్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ వచ్చినట్లయితే ఒకవైపు 1 ఇంచ్ ఇంకొక వైపు 1 ఇంచ్ తీసుకొని మొత్తం మెయిన్ డాట్ విడ్త్ 2 ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వైపు మెయిన్ డాట్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ డిస్టెన్స్లో హాఫ్ ఇంచ్ పైనకి ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేయాలి. అదేవిధంగా ఆమ్ రౌండ్ వైపు స్కేల్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసినట్లయితే మనకు ఒక మార్కింగ్ వస్తుంది. దాన్ని బట్టి ఆమ్ రౌండ్ మార్కింగ్ అనేది చేయాలి. మెయిన్ డాట్ నుంచి కూడా ఈ ఆమ్ రౌండ్ మార్కింగ్ అనేది 1.5 ఇంచెస్ డిస్టెన్స్లో ఉండాలి. ఎందుకంటే మెయిన్ డాట్ నుంచి మనకు మిగతా 2 డాట్స్ కూడా 1.5 డిస్టెన్స్లో ఉండేలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఈ డాట్స్ కొద్దిగా దూరంగా వేయాలనుకుంటే ఈ డిస్టెన్స్ అనేది 2 ఇంచెస్ పెంచుకోవచ్చు. ఈ మెయిన్ డాట్ను ఒకసారి మెజర్ చేయాలి. మెయిన్ డాట్ మధ్యలో హైట్ ఎంతైతే ఉందో 2 వైపులా అంతే హైట్ ఉండేలాగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్లను కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వైపు కూడా మనం షేప్ బెల్ట్ విడ్త్ పెంచుకోవాలనుకుంటే ఈ లైన్ని కొద్దిగా పైకి జరుపుకోవాలి, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా ఆ లైన్ పైన డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా వేసిన డాట్ మార్కింగ్కి మనం మెజర్మెంట్తో వేసిన డాట్ మార్కింగ్కి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఈ డిఫరెన్స్ వల్ల మనకు బ్లౌజ్ కిందికి జారినట్లుగా ఉంటుంది. కాబట్టి మెజర్మెంట్తో డాట్ మార్కింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. హుక్స్ పట్టి కాజా పట్టి వైపు పావించు మందం ఇలా వీడియోలో చూపించిన విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది హుక్స్ పట్టి కాజా పట్టి జాయిన్ చేసుకోవడానికి ఖర్చుకు యూజ్ అవుతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే డాట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి కట్ చేసే ముందు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ మార్కింగ్ ఎలా చేయాలో చూద్దాము. మనం యూజువల్గా చెస్ట్ మార్కింగ్ ఎలా చేస్తామంటే మనం వచ్చిన కొలతని యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ వేసి బస్ట్ పాయింట్ని మార్కింగ్ వేస్తాము. ఈ 2 కొలతను కలుపుతూ లైన్ డ్రా చేస్తాము. కానీ ఫ్రంట్ పార్ట్లో మనం డాట్ వేస్తాం కనుక డాట్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్లో పట్టేసినట్టు అవుతుంది. కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. నడుము కొలతను కూడా చెక్ చేసుకొని నడుము కొలతకి కరెక్ట్ కొలత వచ్చిందో లేదో మెయిన్ డాట్ని లీవ్ చేసి మెజర్ చేసుకోవాలి. ఆ తర్వాత 1.5 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫిట్టింగ్ లైన్ మార్జిన్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఫిట్టింగ్ లైన్ దగ్గర ఇలా డాట్స్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.